అసలు ఈ క్యాక్టస్ చూసారు ఎంత పెద్దగా ఉందో. పొద్దంతా పెరగాలి అండ్ నైట్ అంతా వెలగాలి అనేది వీళ్ళ థీమ్ అనమాట. ఈ ప్లాంట్ చుట్టూ ఉన్న బటర్ఫ్లైస్ని కానీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడానికి ఒక రాటన్ కైండ్ ఆఫ్ స్మెల్ అనేది ఎమిట్ చేస్తుంది అనమాట. ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ అండ్ ఇట్స్ లైక్ చాలా హైట్గా అండ్ వైడ్గా కూడా ఉంది. ఇది ఇట్ స్మెల్స్ సో డిఫరెంట్ అనమాట. ఇన్ని క్యాక్టస్ మధ్యలో ఉంటే డెఫినెట్లీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాక్టస్ I started liking cactus అనమాట. ఎడార్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ డ్రై ప్లేస్ అండ్ క్యాక్టస్ అనేది ఇట్స్ నాట్ మోస్ట్ ఎంగేజింగ్ ప్లాంట్స్ అనమాట. కానీ దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ద బ్యూటీ ఫ్రమ్ ఇట్ అనమాట. త్రూ అవుట్ ద ఇయర్ 365 days డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కెమెరాస్ పెట్టి ఈ క్యాక్టస్ గ్రోత్ అనేది క్యాప్చర్ చేశారు. సో ఇలా గ్రో చేసి క్యాప్చర్ చేసిన క్యాక్టస్ని వీడియో ప్రజెంటేషన్ అనమాట. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చిన్నప్పటి నుంచి ఎడార్ అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఏంటి? క్యాక్టస్ ప్లాంట్స్. ఎస్, సో ఈ క్యాక్టస్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా అరిజోనా ఫీనిక్స్లో ఒక ప్లేస్లో ఎగ్జిబిట్ చేస్తారనమాట. ఇది ఏంటనంటే ఇది ఒక న్యాచురల్ గార్డెన్. సో ఆ గార్డెన్ పేరు వచ్చేసి డెజర్ట్ బొటానికల్ గార్డెన్. సో ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటనంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 50,000+ ప్లాంట్స్. మనకంటే తెలిసింది ఒక క్యాక్టస్ ప్లాంటే, బట్ తెలియని కూడా చాలా వివిధ రకాలమైన ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ డెజర్ట్ అంటే ఈ పార్క్ ఏదైతే వచ్చేసి ఇది సోనోరాన్ డెజర్ట్ అనే దాంట్లో ఉంటుంది అండ్ పార్క్ పేరు వచ్చేసి పాపగో పార్క్. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి ప్లేసెస్ కవర్ చేసుకుందాం అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ కూడా కవర్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఇదంతా వచ్చేసి మనకు పార్కింగ్ లాట్. వీ హ్యావ్ 6 zones ఆఫ్ పార్కింగ్ లాట్స్. అక్కడ చూసినట్టయితే మనకు అది అమెరికా ఫ్లాగ్ అండ్ కిందది వీళ్ళకి స్టేట్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. సో ఇట్స్ అరిజోనా ఫ్లాగ్. ఇది ఎంట్రన్స్ టు ది బొటానికల్ గార్డెన్. ఇక్కడ హోస్టింగ్ ఈవెంట్ జరుగుతుంటాయి. ఫ్యామిలీస్ మ్యారేజెస్ కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ పార్టీస్ కానీ ఇలాంటివి కూడా ఈ బొటానికల్ పార్క్ అనేది హోస్ట్ చేస్తుంటుంది. ఇందాక చెప్పినట్లుగా ఈ గార్డెన్ అయితే 150 miles స్క్వేర్ ఫీట్లో అయితే ఇది సెటప్ చేయడం జరిగింది. సో ఇదైతే వచ్చేసి రోడ్ మ్యాప్. డైరెక్ట్ ఎంట్రన్స్ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో విజిటర్ సెంటర్ పక్కన అయితే మనకి మ్యాప్ కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మనం అయితే నావిగేట్ చేయొచ్చు. ఇదైతే వచ్చేసి పార్క్ ఎంట్రన్స్ అండ్ మనం పార్క్లోకి ఎంటర్ అవ్వాలంటే వీ నీడ్ టు గెట్ ఎ టికెట్. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ పార్క్లో సో ద గార్డెన్ గ్లోస్ ఆఫ్టర్ ద డార్క్ అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు క్యాక్టస్కి డిఫరెంట్ ఆఫ్ లైటింగ్ అరేంజ్మెంట్స్ చేసి సో వన్స్ సన్సెట్ అయ్యాక పార్క్ యొక్క బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మనము విల్ ట్రై టు క్యాప్చర్ దట్ ఈవెంట్ యాజ్ వెల్. సో మనం ఇలా వెళ్తూ ఈ క్యాక్టస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా అయితే తెలుసుకుందాము. సో క్యాక్టస్ ఏంటంటే ఇవి హ్యూజ్ వాటర్ ట్యాంక్స్ అన్నమాట. వీటిలో క్యాక్టస్లో మెజారిటీ ఆఫ్ కంటెంట్ అనేది వాటర్ అయితే ఫిల్ చేసుకొని కొన్ని డెజర్ట్ ఏరియాస్ అయితే వీటిని వాటర్ ట్యాంక్స్లో కూడా అయితే యూజ్ చేస్తుంటారు. క్యాక్టస్ అనేది డే టైంలో ఎటువంటి బ్రీతింగ్ మూమెంట్ అయితే ఉండదు. ఇవి నైట్ టైం మాత్రమే వీటిలో ఉన్న మెకానిజం కానీ మెటాబాలిజం యూజ్ చేసి ఇవి నైట్ టైంలో బ్రీత్ చేయడం జరుగుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మనకు తెలిసినంతవరకు క్యాక్టస్ ఇస్ జస్ట్ ఏ నార్మల్ ప్లాంట్ కదా, బట్ లైక్ ఏంటంటే క్యాక్టస్ కెన్ ఆల్సో బీ ఫ్లవర్స్ అనమాట. సో ఇది వచ్చేసి అయితే ఎచినోసరస్ అండ్ ఎంజిల్లా మనీ క్యాక్టస్ అనమాట. అరిజోనాలో అకార్డింగ్ టు ద స్టేట్ లా ఏంటంటే క్యాక్టస్ని టచ్ చేయొద్దు. వి షుడ్ నాట్ డ్యామేజ్ నేచర్ అనమాట. ఫ్యూ క్యాక్టస్ కెన్ బీ సమ్ రియల్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ యాజ్ వెల్. సో ఈ క్యాక్టీసియా అనే క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన క్యాక్టస్ అనమాట. సో వీటి పేరు వచ్చేసి ఫెర్రో క్యాక్టస్. ఇవి మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ మెక్సికో రీజన్లో అయితే మనకు గ్రో అవ్వడం లాంటివి జరుగుతుంది. ఈ క్యాక్టస్ వచ్చేసి టాల్ కాలమ్ క్యాక్టస్ అంటారు అనమాట. సో వీటికి 2 hands కూడా ఉన్నాయి చూసినట్టయితే. సో వీటిని 2 branches అని అంటారు. మనం చూస్తున్న ఈ క్యాక్టస్లు అయితే వచ్చేసి టెక్సస్, మెక్సికో, నార్త్ మెక్సికో అనే డిఫరెంట్ ఏరియాస్ నుంచి అయితే వచ్చి ఇక్కడ కలెక్షన్ చేసి అయితే ఎగ్జిబిట్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి స్ప్రింగ్ టైంలో మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి క్యాక్టస్. ఇక్కడ లోకలైట్స్ ఏంటంటే ట్రయల్స్ అనేది ఉంటుంది అనమాట. సో పీపుల్ అరౌండ్ ద పార్క్ వాక్ చేస్తారు. ఇది వీళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట.
సో మనం ఇప్పుడు చూస్తున్న క్యాక్టస్ పేరు వచ్చేసి ఆర్గాన్ పైప్ క్యాక్టస్ అనమాట. ఇవి మనం మిగతా చూసిన క్యాక్టస్లా కాకుండా ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాక్టస్. వీటి గ్రోత్ అనేది చాలా అన్ఈవెన్గా అడ్డదిడ్డంగా అనేది మనకు కనిపిస్తుంది. అండ్ వీటిని ఏమంటారంటే క్లస్టర్ బేస్డ్ క్యాక్టస్ అని కూడా అని అంటారు అనమాట. సో ఇవి చాలా పొడుగ్గా వెడల్పుగా ఏ దిశలోనన్నా అవ్వచ్చు అనమాట. ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ అండ్ ఇట్స్ లైక్ చాలా హైట్గా అండ్ వైడ్గా కూడా ఉంది ఇది. సో ఇది వచ్చేసి జమియా ఫ్లోరిడినా ప్లాంట్. ఇది సదరన్ యునైటెడ్ స్టేట్స్లో బాగా కనిపిస్తుంది. అసలు ఈ క్యాక్టస్ చూసారు ఎంత పెద్దగా ఉందో. దిస్ ద నెక్స్ట్ కైండ్. ఇది మొత్తం ఫ్లాట్గా అండ్ వైడ్గా అయితే ఉంది. అండ్ వీ హ్యావ్ చిన్న క్యాక్టస్ యాజ్ వెల్. ఇంకొక స్పెషాలిటీ ఆఫ్ దిస్ గార్డెన్ ఏంటనంటే ఇక్కడ స్టెప్ ఇంటూ డెజర్ట్ పల్స్ అనేది ఒకటి ఉంది. ఇది ఏంటనంటే ఈ గార్డెన్ని మొత్తం 365 days కెమెరాస్తో కంప్లీట్గా అయితే స్కాన్ చేయడం జరిగింది. ఈ స్కాన్ చేసి వీటి గ్రోత్ని అయితే రికార్డ్ చేసి మనకైతే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాక్టస్ గ్రోస్ ఇంటూ వేరియస్ ఫార్మ్స్ అనమాట. అంటే లైక్ స్మాల్ నుంచి బిగ్ ఎలాగ ఎవాల్వ్ అయింది అనేది ఇక్కడ కూడా మనం డిజిటల్గా డిస్ప్లే చేస్తున్నారు. ఇది మొత్తం ఓవరాల్ వీడియో వచ్చేసి 5-minute లూప్ వీడియో అనమాట. ఈ పార్క్లో వీ హ్యావ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ యాజ్ వెల్ అనమాట. వీ హ్యావ్ హమ్మింగ్ బర్డ్ గార్డెన్ అండ్ వీ హ్యావ్ బటర్ఫ్లై గార్డెన్. ఇక్కడ క్యాక్టస్తో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందాక మనం అనుకున్నప్పుడు 50,000 ప్లాంట్స్ ఆఫ్ క్యాక్టస్ అంటే నాట్ ఓన్లీ 50,000 ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ డిఫరెంట్ ప్లాంట్స్ యాజ్ వెల్. ఇందాక మనం స్టార్టింగ్లో ఏదైతే మాట్లాడుకున్నామో డార్క్ ఆఫ్టర్ ద నైట్ అనే థీమ్, ఆ థీమ్ ఏంటనంటే ఈ క్యాక్టస్ని అయితే వీళ్ళు మొత్తం లైట్స్ అరేంజ్ చేశారు. సో దట్ డే టైంలో వచ్చే టూరిస్టులకి ఈ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో నైట్ టైం కూడా వాటి యొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేయడానికి వీళ్ళైతే వచ్చేసి వాటికి సపరేట్ లైట్స్ అయితే అరేంజ్ చేశారు. అండ్ దీని పార్క్ థీమ్ వచ్చేసి ఏంటనంటే గ్రో బై డే అండ్ గ్లో బై నైట్. అంటే పొద్దంతా పెరగాలి అండ్ నైట్ అంతా వెలగాలి అనేది వీళ్ళ థీమ్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ప్లాంట్ వచ్చేసి స్టెపెలియా ప్లాంట్. ఈ ప్లాంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్లాంట్ చుట్టూ ఉన్న బటర్ఫ్లైస్ని కానీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడానికి దాని నుంచి ఒక కుళ్ళిపోయిన వాసన అంటే ఒక రాటెన్ కైండ్ ఆఫ్ స్మెల్ అనేది ఎమిట్ చేస్తుంది అనమాట. సో ఆ స్మెల్ని అయితే పీల్చుకొని మిగతా ఏమైతే ఫ్లైస్ ఉన్నాయో అవన్నీ స్వీట్ మీద ల్యాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్యాక్టస్ అన్నింటి కూడా అరిజోనా గవర్నమెంట్ అయితే వీటిని చాలా కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అరిజోనాలో క్యాక్టస్ని మాత్రం ఎవరు టచ్ చేయకూడదు. టచ్ చేసినట్టయితే వాళ్ళకి సివియర్ పెనాల్టీస్ అండ్ లైక్ ఫైన్స్ కూడా పడుతుంటాయి. మనం ఇక్కడ చూస్తే కొండ వరకు కూడా క్యాక్టస్ అని ఒక డిఫరెంట్ అలైన్మెంట్లో డిఫరెంట్ ప్లేస్మెంట్స్లో అయితే చాలా న్యాచురల్గా గ్రో అయ్యాయి. సో వీ హ్యావ్ ఎ బటర్ఫ్లై గార్డెన్ కూడా ఇక్కడ. వాట్ ఫ్లవర్స్ అట్రాక్ట్స్ బటర్ఫ్లైస్? Flowers that are flat, clustered, so butterflies can perch while feeding and watch for the predators. We can see different kinds of butterflies. సో సూర్యుడు అస్తమిస్తుండగా లైట్స్ అన్నీ కూడా వెలుగులోకి వచ్చేసి ఈ పార్క్ వీటికి ఉన్న అందాన్ని ఇంకా 10% పెంచేటట్టుగా తయారవుతుంది. ఇట్ స్మెల్స్ సో డిఫరెంట్ అనమాట. ఇన్ని క్యాక్టస్ల మధ్యలో ఉంటే వీటి స్మెల్ కూడా న్యాచురల్ ఎయిర్కి డిఫరెంట్గా ఉంది. Definitely after seeing all these different kinds of cactus, I started liking cactus అనమాట. ఈవినింగ్ కాగానే ఎంత అందంగా తయారైందో చూసారు ఈ పార్క్. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ లైట్స్ వల్ల దిస్ పార్క్ నౌ లుక్స్ మోర్ వైబ్రెంట్ అండ్ ఎంగేజింగ్. వీ కెన్ సీ దట్ వీళ్ళు ఒక సింపుల్ బ్రిడ్జ్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా ఈ లైట్స్తో డెకార్ చేశారో. సో ఈ పార్క్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటనంటే వచ్చిన వాళ్ళకి వీటి లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందని డెమాన్స్ట్రేట్ చేయడానికి వీళ్ళైతే మనం చూసినట్టయితే మధ్యలో డిఫరెంట్ స్క్రీన్స్ అయితే అరేంజ్ చేసి వాటి గ్రోత్ని చూపించారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆడిటోరియంలో అయితే అన్నిటినీ కలిపి ఓవరాల్గా డెమాన్స్ట్రేట్ చేస్తుంది అనమాట. ఇది డ్యూరేషన్ వచ్చేసి 26 minutes. మనం ఫటాఫట్ చూసుకుని వెళ్ళిపోతాం. ఇట్ స్టార్ట్స్ విత్ పార్కింగ్ లాట్. 365 days పార్కింగ్ లాట్ ఎలా ఉంటుందని దానికి ఫిజికల్ రిప్రజెంటేషన్గా చూపిస్తున్నారు మనకు. Now the loop started into the restaurant. సో మనం చూసినట్టయితే లైక్ మనకు రెస్టారెంట్లో డిఫరెంట్ పబ్లిక్ ఇన్ఫ్లో ఎలా ఉంది, ఎంతమంది వస్తూ వెళ్తున్నారు అనేది మనం అయితే ఇక్కడ చూడగలుగుతున్నాం.
Hey, hi guys. I'm AJ from Suman TV. So, I mean, like, where are you guys from? I'm from California. You're from California? Yeah. Oh, nice. I'm from Chicago. Is it your first time visiting this garden? Yes. Okay, I mean, like, what do you feel and how do you feel about this? It's really pretty. Yeah. It's really pretty. Yeah, Our I first time didn't here. expect it to be this pretty. It's very nice. Yeah. And like, do you want to add something about this cactus or nature, something like that? It's very different from what I'm used to, and I mean it's pretty nice. Really nice. Yeah. I like the desert vibes. Very Uh-huh. nice. Very pretty. చూసారు కదండి, ఇక్కడికి విత్ ఇన్ లోకల్సే కాకుండా నాన్ లోకల్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ కూడా కాలిఫోర్నియా, చికాగో నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఈ గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో దట్స్ హౌ స్పెషల్ దిస్ గార్డెన్ ఇస్. సో చూసారు కదండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాక్టస్ ఫ్యామిలీస్ ఎలా అయితే ఉన్నాయో. ఇక్కడ ఏంటనంటే నేచర్ లవర్, క్యాక్టస్ గురించి తెలుసుకోవాలన్నా, క్యాక్టస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ ప్లేస్. మీరు కనుక అరౌండ్ ద ఫీనిక్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వచ్చి కవర్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటనంటే వీ హ్యావ్ లైక్ క్యాక్టస్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎవరైనా డిఫరెంట్ కంట్రీస్ యాజ్ వెల్. సో మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సైనింగ్ ఆఫ్ గంగాధర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.